హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు సాంబార్, కందిపప్పు సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 3 టమాటోస్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ మొత్తం కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న సైజు సొరకాయ అండ్ కరివేపాకు అండ్ ఒక చిన్న దోసకాయ, ఇవన్నీ వేసి సాంబార్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి, చిన్న సైజు లేత సొరకాయని పైన చెక్కు తీసేసుకొని చిన్న పొడుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వేస్తే సాంబార్ ఇంకా తింటే ఇంకా స్వర్గమే. మంచిగా పైన ఉన్న చెక్కంతా తీసేసి వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దోసకాయ పైన ఉన్న చెక్కు కూడా ఈ విధంగా తీసేసి కట్ చేసి పక్కన కడిగేసి పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు రసం వేయకుండా కూడా పర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మునగకాయల ఈ విధంగా నారంతా తీసి వలిచి పెట్టుకోవాలన్నమాట, కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మునక్కాయలు కూడా సాంబార్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నార తీసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, మన సాంబార్లోకి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, దోసకాయ, సొరకాయ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం కూడా పక్కన పెట్టేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇవన్నీ కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవడమే. అండ్ ఇందులో ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ కట్ చేసి ఆ విత్తనాలన్నీ తీసేయాలి. విత్తనాలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు కానీ, ఏం చేసుకోవాలో తెలియనప్పుడు కానీ ఈ విధంగా సాంబార్ చేసుకున్నామంటే అబ్బా అంతే. ఇంకా ఈ విధంగా టమాటాని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. పప్పుని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేస్తే పైన ఉన్న పొట్టు అంతా కూడా పోతుంది. ఇందులో మునక్కాయలు, క్యారెట్, దోసకాయ, టమాటో అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసి మంచిగా పైన సాల్ట్ వేసేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేసేసి మొత్తం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పప్పు మొత్తం కూడా ఉడికిపోతుంది. చాలా బాగా ఇవన్నీ కూడా అందులోనే ఉడుకుతాయి అన్నమాట. ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా మొత్తం ఏరిపోయేట్లా చేసుకొని తీసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాం కదా, సాంబార్ చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారా, మొత్తం కూడా ఉడికిపోయింది. సొరకాయ, మునగకాయలు, క్యారెట్ మొత్తం అంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సాంబార్ అయితే, చూస్తుంటేనే తినాలనిపించేది కనిపిస్తుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి.
ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసేసి, కొన్ని వాటర్ వేసి, కొత్తిమీర వేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మరిగించుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసి. ఎందుకంటే ఈ కొత్తిమీర అండ్ కారము మొత్తం కూడా సాంబార్కి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకొని, ఇప్పుడు పక్కనే ఇంకో స్టవ్ వెలిగించి అందులో పోపుకి ఆయిల్ వేసుకొని, పోపు గింజలు అందులో వేసుకొని, చూసారా మొత్తం కూడా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిగడ్డ తీసి మంచిగా కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి అండ్ కరివేపాకు ఈ మొత్తం కూడా వేగిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఈ పోపు అందులో వేసుకోవడమే. బాబా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు ఎలా ఉందనేది. చూసారు కదా, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ అండి. చాలా ఈజీ ప్రాసెస్. అన్నీ కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవడమే అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.